సో, నేను వేరే కొంచెం ఫార్ ఔట్ ఆఫ్ ద మనీ రైట్. సో 50-500 దగ్గర ఉంది. 50-700 దగ్గర 942కి నేను పొజిషన్ తీసుకున్నాను అనమాట అండి. రైట్. అండ్ ఇవి చాలా అగ్రెసివ్ ట్రేడ్స్ వస్తాయన్నమాట అండి. సో అది 940 నుంచి యాక్చువల్గా ఐ వాజ్ అవుట్ సైడ్ బైక్ టీ బ్రేక్ వెళ్ళడం జరిగింది. సో బట్ కానీ ఐ ప్లేస్డ్ ఆర్డర్స్ అండి. సిస్టంలో ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరిగిందనమాట అండి. అంటే ఇలాంటి బ్లాస్ట్ అనేది ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అనమాట. ఇలాంటి బ్లాస్ట్ మూమెంట్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట అండి. సో అందువల్ల 35లో ఇనీషియల్ క్వాంటిటీ నేను తీసుకోవడం జరిగింది 35 ప్రైస్ దగ్గర. బట్ అగైన్ 50 ప్రైస్ దగ్గర, 65 ప్రైస్ దగ్గర నేను సిస్టంలో ఆల్రెడీ ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరిగింది. మీరు చూడండి 1040 19 సెకండ్స్ అండ్ 1040 32 సెకండ్స్. యూ క్యాన్ ఇమాజిన్ అనమాట అండి. రైట్. సో ఎలాంటి సివియర్ బయింగ్ వచ్చి నా క్వాంటిటీ 1800 క్వాంటిటీ నేను లైక్ 50-700 కాల్లో అక్యుములేట్ చేశాను అనమాట అండి. ఇప్పుడైతే అంత క్వాంటిటీ ఆల్రెడీ అక్యుములేట్ అయిందో ఆ కంట్రోల్ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. నో డౌట్ ఇట్ వెంట్ టు 850-860 లెవెల్స్, అంటే లైక్ 300+ పాయింట్స్ మేము క్యాప్చర్ చేసాం అనమాట. బట్ ఆల్రెడీ ఇందులో నేను పొజిషన్ తీసుకున్నాను కాబట్టి అల్టిమేట్గా ఇది ఇందమని అయింది, బాగా డీప్ ఇందమని కాబట్టి నేను కొంచెం ఎగ్జిట్ తీసుకున్నానండి. ప్రాఫిట్ బుక్ చేసి పక్కన పెట్టుకోవడం జరిగింది. యాజ్ పర్ మై రూల్స్ అక్యుములేట్ చేసి నేను స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకుంటూ రావడం జరిగింది ఫైనల్గా. సో మీరు చూడొచ్చు అనమాట అండి 120 లెవెల్స్ దగ్గర నేను ఎగ్జిట్ అవ్వనమాట. రైట్. దట్ ఈస్ ద పవర్ అనమాట అండి. ఎక్స్పైరీ రోజు 125 రూపీస్ దగ్గర సెల్ చేయడం జరిగింది. రైట్. యూ కెన్ ఇమాజిన్ అనమాట అండి. సో వండర్ఫుల్ ప్రాఫిట్స్ అని రావడం జరిగింది. తర్వాత ఒక చిన్న చిన్న ట్రేడ్స్ అవి కూడా కొన్ని వేరే ట్రేడ్ అడ్జస్ట్మెంట్స్ అవి కూడా చేయడం జరిగింది అనమాట అండి. సో ఓవరాల్గా సో ఈరోజు మీరు చూస్తే కనుక సో ఇట్స్ ఎ ట్రమండస్ డే అనమాట అండి. సో ఓవరాల్గా ఇన్క్లూడింగ్ సో ఇంట్రాడే ప్రాఫిట్స్ అనమాట ఫ్రెండ్స్ ఇవి. సో ఇంట్రాడే ఏవైతే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ రెండు క్లోజ్ చేయబడ్డాయో అది ట్రేడ్ అనమాట అండి. రైట్.